హలో ఎవ్రీవన్. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒక సింగిల్ అసెట్‌ని చూజ్ చేసుకొని దాంట్లోనే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం డిప్లాయ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల చాలా రిస్క్ అనేది ఎక్కువ ఉంటది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైవర్సిఫికేషన్ చేయడం ఇంపార్టెంట్. ఇలా 2026లో ఒక 7 అసెట్స్ ఉన్నాయండి. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫ్యూచర్‌లో రిస్క్ అనేది తక్కువ ఉంటది. ప్రాఫిట్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటది. దాని గురించి క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తది. దానివల్ల ఇలాంటి వీడియోస్ చాలా పోస్ట్ చేస్తాను. మీకు నాలెడ్జ్ గెయిన్ అనేది అవుతది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ వన్ మెయిన్ ఆప్షన్ ఏంటంటే అసెట్స్ లో ఇండియన్ ఈక్విటీ అండి. మీ దగ్గర ఉన్న అమౌంట్ లో 50% అలొకేషన్ ఇండియన్ ఈక్విటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ప్రమోట్ చేస్తుంది స్టాక్ మార్కెట్ ని. చాలా ఐపీఓస్ వస్తున్నాయి. మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని. దానివల్ల ఫ్యూచర్‌లో బుల్లిష్ అవ్వడానికి ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇంక్రీజ్ అవ్వడానికి. కాబట్టి మీ దగ్గర ఉన్న 50% లొకేట్ చేయండి. ఫస్ట్ 25% ఏం చేయండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. స్ట్రాంగ్ కంపెనీస్, ఇది లాంగ్ టర్మ్ కోసమే ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి 25% 2-3 ఇయర్స్ డ్యూరేషన్ ఉండే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇంకా ఈజీగా చెప్పాలి, 2-3 ఇయర్స్ ఎట్లా హోల్డ్ చేస్తారంటే బై ఆన్ డిప్స్ ఆర్ సెల్ ఆన్ రైజ్. ఏదైనా స్టాక్ 5-9% కరెక్షన్ అవుతుంది కదా, ఆ ఆపర్చునిటీస్‌ని ఫైండ్ చేసి అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ అసెట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ అన్నమాట. మీ దగ్గర ఉన్న అమౌంట్‌లో 25% అలొకేషన్ గ్లోబల్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇదే బిగ్గెస్ట్ మూవ్ అండి. మంచి డైవర్సిఫికేషన్ అన్నమాట. ఎందుకో చెప్తా వినండి. రోజు రోజుకు మీరు గమనిస్తే డాలర్‌తో రూపీ యొక్క వాల్యూ అనేది డిప్రిషియేట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు $1కి ₹90 వస్తుంది కదా, రేపటి రోజున $1కి ₹100 అట్లా డిప్రిషియేషన్ అయ్యి ఆ వాల్యూ పెరిగిందనుకోండి, మీరు స్టాక్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు తక్కువ ప్రైస్ వస్తది. ఈ వాల్యుయేషన్ వల్ల కూడా మీకు ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది. అసలు గ్లోబల్ మార్కెట్‌లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, గ్లోబల్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఎట్లా ప్రాఫిట్ ఉంటదన్న డౌట్ మీకుంటే కామెంట్ సెక్షన్‌లో గ్లోబల్ మార్కెట్ అని టైప్ చేయండి. నేను దాని మీద ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మేజర్ రీజన్ ఎందుకు గ్లోబల్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే బెటర్ రిస్క్ అడ్జస్ట్‌మెంట్ రిటర్న్స్ ఉంటాయండి. ఎందుకంటే మీరు మన నిఫ్టీ 50 యొక్క గ్రోత్ చూసుకొని నాస్డాక్ యొక్క గ్రోత్ చూస్తే అది మనకంటే కొంచెం ఎక్కువ గ్రోత్ అనేది ఉంది. కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్‌లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ వార్నింగ్ ఏంటంటే ఆల్ టైమ్ హైలో బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేయకండి. టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడెప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్ పడ్డప్పుడు సెల్ ఆన్ రైజ్, బై అండ్ డిప్స్ లాగా అట్లా చూడాలి. ప్లస్ ఎస్ఐపి చేస్తే ఇంకా బెటర్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లాగా ఎవ్రీ మంత్ కొంత గ్లోబల్ మార్కెట్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది ఇంకా బెటర్ అన్నమాట. ఒకసారి మీరు ఒక గ్లోబల్ మార్కెట్ సైడ్ కూడా చూడడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుండి. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ అన్నమాట. సిల్వర్‌లో మీ దగ్గర ఉన్న 10% అమౌంట్ సిల్వర్‌లో అలొకేట్ అనేది చేయండి. 2026లో గోల్డ్ కన్నా సిల్వర్ మీద ఎక్కువ బుల్లిష్ అవ్వడానికి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. స్ట్రాటజీ ఏం లేదండి, 200 మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి. దానికంటే ప్రైస్ ఎక్కువ దూరం ఉందనుకోండి, ఎంట్రీస్ అనేవి అవాయిడ్ చేయండి. కొంచెం దగ్గరలో ఉంటే మాత్రం బయింగ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, సిల్వర్ అనేది వోల్టాలిటీ ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం మాత్రమే పెట్టుకోండి. గోల్డ్ వచ్చేసి 5% మీ దగ్గర ఉన్న అమౌంట్ లో అలొకేట్ అనేది చేయండి. ఈథర్ వచ్చేసి వన్ ఆఫ్ ద వరల్డ్ బిగ్గెస్ట్ గోల్డ్ హోల్డర్ అండి. ఆల్మోస్ట్ 100+ టన్స్ కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. 2025 లోనే గోల్డ్ వచ్చేసి 63% ర్యాలీ ఇచ్చింది. కొంచెం కరెక్షన్ అవ్వడానికి కూడా ఈ ఇయర్ లో ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఉన్న కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. కాబట్టి లాంగ్ టర్మ్ లో మాత్రం మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బిట్కాయిన్ అనమాట. బిట్కాయిన్ లో కూడా మీ దగ్గర అమౌంట్ లో 5% ఇన్వెస్ట్ చేయండి. స్ట్రిక్ట్ కండిషన్ ఏంటంటే ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ త్రూ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఇష్టం ఉన్న దాంట్లో పోయి ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది ఫ్రాడ్ కూడా జరగడానికి అవకాశం ఉన్నది. మీకు ఏ అకౌంట్ త్రూ ఇన్వెస్ట్ చేయాలన్న డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో బిట్కాయిన్ టైప్ చేయండి. దాని మీద కూడా ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్లస్ దీంట్లో కొంచెం వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 2021 నుంచి 2023 వరకు 77% క్రాష్ అయింది. లాంగ్ టర్మ్ లో మాత్రం మంచిగా హోల్డ్ చేయండి. మంచి బెనిఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. మీ అబ్జర్వేషన్ ఎలా ఉండాలంటే యూఎస్ డాలర్ వీక్ అయింది అనుకోండి, బిట్కాయిన్ స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ వర్సెస్ బిట్కాయిన్ చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. కార్పొరేట్ బాండ్స్ బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఈక్విటీ వాల్యుయేషన్ హై ఉన్నప్పుడు, లేదంటే ఎర్నింగ్స్ వీక్ గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ప్లస్ రిస్క్ డిటెక్ట్ ఎట్లా చేసుకోవాలి, రెడ్యూస్ ఎట్లా చేసుకోవాలంటే 2-3 బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ బాండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ప్లస్ ఓన్లీ సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాస్ట్ వన్ వచ్చేసి లిక్విడ్ ఫండ్స్ అనమాట. ఇది క్యాష్ పార్కింగ్ జోన్ అండి. అంటే ఏంటంటే సపోజ్ మీరు ఎక్కడ పార్క్ చేశారనుకోండి, మీ ఇష్టం ఉన్నప్పుడు వెహికల్ తీసుకోవచ్చు, వెహికల్ పెట్టి వేసి వెళ్ళవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు మీ అమౌంట్ మీకు కావాలనుకున్నప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే అక్కడ హోల్డ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు బ్యాంక్ లో సేవింగ్ చేశారనుకోండి, సేమ్ యాస్టిస్ అంతగా ఎవ్రీ ఇయర్ 2-3% వస్తుంది. అదే లిక్విడ్ ఫండ్స్ లో పెట్టారు అనుకోండి, ఈటీఎఫ్స్ లో 6-8% వస్తుంది. లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ప్రాఫిట్ వస్తుంది డౌట్ ఉంటే ఒకసారి లిక్విడ్ ఫండ్ అని కామెంట్ చేయండి. దాని మీద వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. లిక్విడ్ ఫండ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ అంతా మీ లిక్విడ్ ఫండ్ లో ఉంటే బెటర్. ఇలా ట్రేడింగ్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా ట్రేడింగ్ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాని మీద ఇన్ డీటెయిల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీకు దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ అనేది వస్తుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.